గోదావరి తీరం ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం. గోదావరి గలగల మధ్య పచ్చటి తోరణాలు పరుచుకున్నట్టు విస్తరించిన ఈ ప్రాంతం పర్యాటక అభివృద్ధికి ఎంతో అనువైనది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఆనుకొని ఉన్న పిచ్చుకలంక వద్ద పర్యాటక ప్రాజెక్టు చేపడితే గోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒబెరాయ్ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించి రిసార్ట్స్ నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజాప్రతినిధులు, అధికారులు వివరించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద 56 ఎకరాల్లో విస్తరించిన ప్రాంతాన్ని పర్యాటక అభివృద్ధి కోసం గతంలో కేటాయించారు. కాటన్ బ్యారేజీని ఆనుకుని ఉన్న ఈ స్థలాన్ని గతంలో గోదావరిలో డ్రెడ్జింగ్ నిర్వహించి ఇసుకతో పూర్తిగా మెరక చేశారు. ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తే గోదావరి జిల్లాల పర్యాటకం రూపురేఖలు మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పిచ్చుకలంక వద్ద రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని ఒబెరాయ్ సంస్థను ఆహ్వానించింది. సంస్థ వైస్ చైర్మన్ శంకర్ తో పాటు ప్రతినిధుల బృందం పిచ్చుకలంకను సందర్శించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రతినిధి బృందానికి గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల విశిష్టతల్ని వివరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల గురించి ప్రతినిధుల బృందానికి వివరించారు. రాజమహేంద్రవరంతో పాటు కడియం నర్సరీల అందాలు వర్ణించారు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, అంతర్వేది ప్రముఖ ఆలయాలతో పాటు జిల్లాలోని వివిధ క్షేత్రాల ప్రాముఖ్యత వివరించారు. కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్, కాకినాడ బీచ్, కోరంగి అభయారణ్యం, మారేడుమిల్లి ఎకో టూరిజం విశిష్టతల్ని ఒబెరాయ్ బృందం దృష్టికి తీసుకొచ్చారు. అత్యధిక జనాభా ఉన్న గోదావరి జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపడితే కలిగే ప్రయోజనాల్ని వివరించారు. సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి, ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ, కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్లి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం, మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేశామనేటువంటి అనుభూతి కలగటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వాళ్ళకి తెలియజెప్పాం. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావలాక్ బిడ్డి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బిడ్డి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము. వాళ్ళు ఒబెరాయ్, ప్రసిద్ధ ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వస్తా ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. MFL మాక్సిమం ఫ్లడ్ లెవెల్ పైన ఉంది. పైగా రాబోయే రోజుల్లో ఫ్లడ్, కంట్రోల్డ్ ఫ్లడ్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కంట్రోల్డ్ ఫ్లడ్, మారేడుమిల్లి టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్, అలాగే పాపికొండలో టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్, ఆల్ వర్ బి అటాచ్డ్ టు హియర్. ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, బోట్ షేకర్లు కానివ్వండి, చాలా రకరకాలుగా, ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు. చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు. కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది. అక్కడ బయట ప్రాంత టూరిజం మనం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన స్టేట్ లో ఉన్న టూరిజం, మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళు వన్స్ దే డిసైడ్ ఇన్ దర్ బోర్డ్ అండ్ కమ్ బ్యాక్ టు ద డెసిషన్. సో వాటికి కావాల్సిన డెసిషన్ మేకింగ్ ఏవైతే కావాలో అవన్నీ కూడా అడిగారు, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వన్స్ వాళ్ళు బోర్డులో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దెన్ దే విల్ కమ్ బ్యాక్. అండ్ మన సైడ్ నుంచి కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి, డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ వాళ్ళకి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు ఇనాగరేట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. థాంక్యూ. గోదావరి తీరంలో ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే జిల్లాలో పర్యాటకం ఊపందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.